హాయ్ అండి. చూడండి, వేడి వేడి గోధుమ రవ్వ అన్నం. సుజీ రవ్వ అంటారు కదా, సుజీ రవ్వ. ఆ రవ్వతో రైస్ వండుకున్నట్టే అన్నంలాగా ఉడికిద్ది, చాలా బాగుంటుంది. వైట్ రైసు తక్కువ తినాలి అంటారు కదా, అందుకని గోధుమ రవ్వతో చూడండి, ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసి అలా ఉప్మాలాగా కాకుండా కొంచెం ఉప్పు వేసి రైస్ లాగే వండేసాను. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఓకే, మేము చిన్నపిల్లలప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఈ గోధుమ రవ్వ అన్నం పెట్టేవాళ్ళు అనమాట. రావు రవ్వ వేసి అన్నంలాగా వండి పెట్టేవారు, చాలా టేస్ట్ ఉండేది. దానిలోకి చిక్కుడుకాయ కర్రీ చూడండి వేసుకొని వేడి వేడి గోధుమ రవ్వ రైస్ చిక్కుడుకాయ కర్రీ తినేసేద్దాం. చాలా హెల్దీ ఫుడ్ అనమాట. తింటే కూడా మనిషికి మంచిది. వైట్ రైస్ తక్కువ తిని దానికి మంచిది, హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. వేడి వేడి గోధుమ రవ్వ రైస్ చిక్కుడుకాయ కర్రీ. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. ఓకే, థ్యాంక్ యూ.